అండ్ ఈరోజు నేనైతే మళ్ళీ వైజాగ్ అయితే వెళ్తున్నా, ఎందుకంటే అక్కడ షూట్ ఉంది, ఫోటోషూట్. సో మీకు సేవ్ ద డేట్ రీల్ అండ్ మిగతా రీల్స్, మిగతా ఏమన్నా కాంటెంట్ కూడా దానివల్ల వచ్చింది. సో ఈ వైజాగ్ ట్రిప్లో ఏం జరుగుద్ది, ఏం చేస్తాము అనేది అయితే నాకైతే నో ఐడియా. సో విల్ అప్డేట్ యూ గైస్. ఏలూరుకి వచ్చేపోతుంది మన ట్రైన్, నా వెనకాల నుంచే వచ్చింది. చెప్పాలంటే నాకు C1 ఎక్కడో కనబడుతుంది, ట్రైన్ వచ్చేసింది, నిమిషమే ఆగుద్ది, నేను చాలా పరిగెట్టాలి. బై గాయ్స్, ఫైనల్లీ నేనైతే ట్రైన్ అయితే బోర్డ్ అయిపోయినా. సో మనం దాదాపు రాత్రి 11ంటికి చేరుకుంటాం వైజాగ్. సో అక్కడికి వెళ్ళాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు టైం అరౌండ్ 11 అయిందన్న, ఇంకా విశాఖపట్నం స్టేషన్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే అక్కడ భారతి గారు ఉంటారు, షీల్ బీ వెయిటింగ్ మేబీ. సో అలా వెళ్ళి కలిసి మేమైతే ఇంటికి వెళ్తాము. రేపు ఏం ప్రోగ్రామో చూడాలి. సో లెట్స్ గో. ఇప్పుడు ఏంటి రివ్యూ ఇవ్వాలా? మ్యాంగో సాగో రీల్ లైక్ కొట్టినందుకు మనకి ఈరోజు వచ్చింది మ్యాంగో సాగో. చూద్దాం. కానీ గ్లాస్ సైజ్ చాలా చిన్నగా ఉంది, అంటే ప్రేమ మెజర్ చేసుకుంది. ఫస్ట్ స్పూన్ బాగుంది, మరీ అంత ఎక్స్పెరిమెంట్లో లేదు. అత్తయ్య గారే కొద్దిగా నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. కానీ నైట్ టైం మేము డిన్నర్ అయితే చేసాం, తర్వాత డిజర్ట్ కింద మేము తిన్నాం. బాయ్ గాయ్స్, బతుకుంటే రేపు కలుద్దాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అండ్ మేమైతే జూ పార్క్ బీచ్ వెనకాల రోడ్కి అయితే వచ్చాం, బీచ్కి అయితే వచ్చాం. ఇక్కడ మాకు సన్ రైజ్ ఫోటోషూట్ అయితే జరగబోతుంది. బట్ సూర్యుడే మబ్బులు వెనకాల ఉన్నాడు. ఇప్పుడు మనం అయితే మా పెళ్లి డేట్ అనౌన్స్ చేయడానికి రీల్ అయితే చేస్తున్నాం. ఇట్ విల్ బి ఫన్. లెట్ us సీ ఫొటోస్ ఎలా వస్తాయి, ఆర్ ఎల్స్ రీల్ ఎలా వచ్చిందని చెప్పి. పర్టికులర్గా మేము ఎర్లీ బర్డ్ సెట్ కాదు, సో కొద్దిగా లేట్ అయింది. వాళ్ళు 5:30 అన్నారు. సన్ అయితే రాలేదు ఇంకా. సో చూద్దాం ఆ ఫోటోషూట్ ఎలా జరుగుద్ది. ఇఫ్ వీ కెన్ షూట్ ద BTS మూమెంట్స్ విల్ షూట్. మాతో ఒక పర్సన్ అయితే లేడు, సో ఈ కెమెరా ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఏ క్లిప్స్ వస్తే ఆ క్లిప్స్ మీకు చూపిస్తాను. ఓకే, సో దట్స్ ద ప్లాన్. లెట్స్ గో. జూ పార్క్ బ్యాక్ సైడ్, బ్యాక్ గేట్ బీచ్. ఇప్పుడు వెళ్తాం, చూద్దాం. విల్ హ్యావ్ ఫన్. లెట్ us సీ ఏమవుద్దో. చలో లెట్స్ గో. ఇప్పుడు మనకు భారతి గారు అయితే మేకప్ అయితే అయిపోతుంది. చిన్ని మేకప్. అంటే మేకప్ ఏం కాదు. ఓ మేకప్ కాదు, మేకప్ లాంటిది. టచ్అప్, ప్యాచ్ వర్క్. ప్యాచ్ వర్క్ గైస్, ప్యాచ్ వర్క్. నీకు చెమట్లు వచ్చేస్తాయి. వాటర్ ప్రూఫ్ మేకప్ వేయాలి, అందుకే అన్ని ప్రొడక్ట్స్లో కొని పట్టరా ప్లీజ్. సారీ, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. మీరు చేసేస్తున్నాం. బ్రషింగ్ యువర్ ఐబ్రోస్ అంతే. ఇలా కూడా ఉంటాయా? నిన్న జీవితంలో ఒకసారి కూడా ఇది పోలేదు మామ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓ ఫీలింగ్ సో డిఫైన్డ్. మేకప్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ ద లుక్. చాలా టోన్ డిఫరెన్స్లు ఉన్నాయి వైట్లో. దిస్ ఈజ్ నాట్ అంత ప్రిపేర్డ్ షూట్. సో చలో, సన్ అయితే కనిపించట్లా ఈరోజు. చాలా క్లౌడీగా, ఫాగీగా ఉంది. యాక్చువల్లీ 6:14కే సన్ రైజ్ అన్నాడు, 6:16 అయింది, ఇంకా ఏం కనిపించట్లా. బట్ బీచ్ మాత్రం ఎటువంటి వాసన లేకుండా బాగుంది. అక్కడ దగ్గరికి వెళ్ళాక వాసన వచ్చిద్దేమో, ఇక్కడైతే ఎటువంటి వాసన రావట్లేదు. మనం అయితే వెళ్ళి ఇప్పుడు ఫోటోషూట్ అయితే తీయించుకుందాం. అండ్ నేనేదో కాస్త ఏదో ఎలా అంటే అదేదో లీడర్ సినిమాలో వైబ్ వస్తుంది బ్రో. లీడర్ మున్న బాయ్ ఏదో పెట్టాడండి ఇక్కడ. మార్కింగ్ టెరిటరీ, సమ్మన్ ఈజ్ మార్కింగ్ టెరిటరీ గైస్. అండ్ ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాం మామ. దిస్ ఈజ్ ద లొకేషన్. ఇక్కడే మనం ఇప్పుడు షూట్ అయితే తీయబోతున్నాం. ఏంటి మరి ఇలా ఉందని అడగద్దు, నాకు ఇదే ఫస్ట్ టైం రావటం. పర్లేదు, బాగుంది చెప్పాలంటే. వాసన రావట్లేదు ఇక్కడ మెయిన్గా. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని షూట్స్ జరుగుతున్నాయి. వాళ్ళు డిఫరెంట్ డ్రెస్ కాంబోతో. వాళ్ళు మీకు కనిపించలేరా, వాళ్ళకైతే జీవితంలో ఇది ఒకటే షూటు. మనకి ఎన్ని షూట్లు పడితే అన్ని షూట్లు. సో జస్ట్ ఎంజాయ్. నాకు అమ్మో ఎంత ఖర్చు పెట్టిన ఇది రావాలని ఏం స్ట్రెస్ లేదు. సో జస్ట్ విల్ ఎంజాయ్ ద షూట్. ఆల్రెడీ బ్యాక్ సైడ్ కప్పులు ఒకళ్ళు రిహార్సల్స్ అయితే చేసి చూపిస్తున్నారు మనకి, అంత స్ట్రెస్ తీసుకోకుండా. అండ్ ఐఎమ్ ఆల్సో హియర్ అలాంగ్ విత్ మన ఫోటోగ్రఫర్స్ టుడే, ఫైవ్ బోర్దా. సో చూద్దాం ఫైనల్గా మొత్తం ఫోటో అవుట్పుట్స్ అండ్ రీల్ ఎలా వచ్చిందని. అండ్ బీచ్ షూట్ ఇప్పుడు దాకా చాలా షార్ట్లు కంప్లీట్ అయినాయి. అండ్ ఇప్పుడు భారతి గారు ఇలా ట్విర్లా ఏమంటారు దాన్ని, ఆ షార్ట్ తీస్తున్నారు. అండ్ సన్ రైజ్ ఇప్పుడు అవుద్దా అని ఇంకా అలా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడే జస్ట్ కొంచెం ఆరెంజ్ టింట్ అయితే స్టార్ట్ అయింది. సో ఈరోజు చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు దాకా ఓన్లీ బీచ్, దాంట్లో షార్ట్లు, బీచ్ దాంట్లో షార్ట్లు, చెమటలు పట్టే స్పేస్ అంతా. నేను అసలు ఇలా కూడా నవ్వలేనేమో అనుకున్నా, బట్ బాగుంది మామ బీచ్ షూట్.
ఈజ్ కంప్లీట్లీ రికమెండెడ్ ఎర్లీ మార్నింగ్. ఒకవేళ మీరు అటు సైడ్ ఉంటే సన్సెట్ అప్పుడు బాగుంటుందంట. మాకు ఈరోజు అంతగా సన్ రాలేదు, ఆరెంజ్ ఓషన్ వచ్చింది, అది రాలేదు. బట్ బాగుంది, ద ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్. నన్ను అడిగితే చూద్దాం, అవుట్పుట్ రీల్ వచ్చింది, విల్ పోస్ట్. ఫైనల్లీ బీచ్కి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. అండ్ సాయంత్రం అయింది. లేచిన తర్వాత 1 గంట డ్రైవ్ అయితే చేశాను ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి. మేమైతే బాట్ 9 అంట ఆ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఈరోజు వీఆర్ హ్యావింగ్ మార్వెల్ థీమ్ సంథింగ్ రెస్టారెంట్లో. చలో మమ్మ, ఇదే బాట్ 9 రెస్టారెంట్, లెట్స్ గో. హియర్ వి కమ్ ద మార్వెల్ హాల్. అండ్ దాని తర్వాత థానోస్, ఇట్ సైడ్ థానోస్ ఉన్నాడు. అండ్ దీని లోపల మీరు ఆడుకుంటా గేమ్స్ కూడా ఉన్నాయి మామ. చలో కాస్త వేసి అక్కడైతే ఆన్ చేసిందో అక్కడికి వెళ్దాం పదండి. అంటే మరీ అంత థీమింగ్ మార్వెల్ లేదు, అక్కడ ఉన్నాడు ఐరన్ మ్యాన్. అండ్ ఐపీఎల్ కూడా పెట్టారు మంచిగా. ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఎంజాయ్ చేద్దాం. నేను నిజం చెప్తున్నా, అన్నీ చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి. ఐ డోంట్ ఈవెన్ నో ఒకదాని పేరు కూడా. చెప్పాలంటే రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది, అంబియన్స్ బాగుంది, కానీ ఇక్కడ అంత ఫుట్ఫాల్ లేదు. ఎందుకు లేదు అని నాకు ఎక్కడో పడుతుంది. బట్ స్టిల్ చూద్దాం, ఫుడ్ వచ్చిన తర్వాత ఐ డెఫినెట్లీ రివ్యూ. మ్యాన్చూ చికెన్, ఎప్పుడు మ్యాన్స్ అని ఏం తింటుందా. నాచోస్ రే, మన అంకల్ అదిగోండి మామ, ట్రైన్ వెళ్తుందిరా. అయ్యో పాడ్ వెళ్ళిపోయింది మామ. మంచిగా చెప్పు, డిఫరెంట్గా చెప్పు. నేను చెప్తా, రొటీన్గా చెప్తా, కంఫర్ట్ జోన్లో ఉండిపోతాను నేను. అంటే చికెన్ పాప్కార్న్ ఉన్నాతో నేను हम बुलाएंगे एक बार, ये एक्सप्लोर कर रहे मेनू को होने के बाद. ఇంత కష్టపడి అంత కార్డు చూశారు భారతి గారు. ఇప్పుడు ఇంకో ఈ షీట్ మాత్రమే ఉందంట. ఇలా ఫ్యాన్సీగా ట్రై చేద్దామని ఉంది మేడంకి. లైక్ దీంట్లో కనిపిస్తే తెలియని పేరు చెప్పి తీసుకురా అని చెప్పి సర్ప్రైజ్ అన్నట్టు ఊహించుకోవాలని ఉన్నారు. ఐ థాట్ అలా, ఎందుకంటే విసుగు వచ్చేసింది నార్మల్గా తిని అన్నీ. అరే నాకు ఏ క్రేవింగ్స్ ఉన్నాయి తెలుసా అమ్మమ్మ, మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది తిడతారు. నేను అందుకే చెప్పలేదు. చికెన్ పాప్కార్న్, లేకపోతే నీట్గా డామినోస్కి వెళ్ళి ఒక చిన్న పిజ్జా చెప్పుకొని ఆ చాకోలావా కేక్. ఆ రోజు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే బ్రో, విజయవాడలో ఒక బ్రాంచ్కి వెళ్ళాము, పిఎన్టీ కాలనీ బ్రాంచ్కి. డామినోస్ చాలా బాగుంది నిజంగా. అక్కడ స్టాఫ్ యాక్చువల్లీ మంచిగా చేసి ఇచ్చారనిపించింది నాకైతే. ఏమో మరి, అంటే వాళ్ళు గుర్తుపట్టారు మరి, అలా అందుకు చేసి ఇచ్చారో రెగ్యులర్గా అలాగే ఉండిద్దా అక్కడ మాకు తెలియదు. బట్ ఎక్సలెంట్ బ్రో. కానీ నాకేంటో తెలుసా మామ, ఎప్పుడు ఐ ఫీల్ ఫుట్ఫాల్ ఎక్కువ ఉంటే. ఇంతకు ముందర వచ్చినప్పుడు దే ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు ఎందుకు అంటే ఇట్ ఈస్ సో లాంగ్ ఫ్రమ్ సిటీ, అదొకటి మైట్ బి ద రీజన్, చెప్పలేము. చాలా దూరం ఉంది, చాలా దూరం ఎక్కువ. నేను నిజం చెప్తున్నా కదా, నాకు నిద్ర వచ్చేసింది లిటరల్లీ. మధ్యలో డ్రైవ్ చేస్తున్నా ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. ఇంకా ఎంత తోలినా రాదు ఇంట్రెస్ట్. వెళ్తూనే ఉన్నా. క్వాంటిటీ తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ప్రాబ్లమ్స్. నేను ఇప్పుడు వచ్చి లెమన్ తాగలేదు ఎప్పుడు. ఐ గో విత్ అదే ఐ గో విత్ మ్యాంచో ఎవ్రీ టైమ్. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐమ్ డ్రింకింగ్ లెమన్ కొరియండర్. బాగుంది, డిఫరెంట్ టేస్ట్, నైస్, వేడిగా ఉంది, బాగుంది. అండ్ మన వెనకాల బాట్ వస్తుంది కదా చూడండి మామ, మనకి ఫుడ్ వచ్చేది కూడా ఆ బాట్స్లో వచ్చింది. సో అది మొత్తం చుట్టూ తిరిగి వచ్చిద్దేమో అండి. ఇప్పుడు అది దారి మిస్ అయిందా? ఓ రిటర్న్ వస్తుంది బ్రో నా సైడ్. ఓకే, సో మన డిష్ దీని లోపల ఉందా? ఓకే చలో, ఇప్పుడు ఇటు వచ్చి ఓ పిజ్జా దాంట్లో పంపించారా? ఓహో తీసుకో. ఓహో, దిస్ ఈజ్ ద పిజ్జా. ఓకే నైస్, యా బాగున్నా. ఓకే యా, ఫుడ్ వ్లాగింగ్ గాయ్స్. ఇప్పుడు మనం అయితే పిజ్జా అయితే తింటున్నాం. ఇదే పిజ్జా, చికెన్ టిక్కా పిజ్జా. సో లెట్స్ గో. ఫస్ట్ లెమన్ కొరియండర్ సూప్ తాగాను, వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు దాకా నేను డిఫరెంట్ ఏది తినలేదు మ్యాంచో తప్పిస్తే. బట్ ఇక్కడ వేడిగా బ్యాలెన్స్డ్గా, అలా అని పుల్లగా లేకుండా, అలా అని ఏదో మెంతి తిన్నట్టు లేకుండా చాలా బాగుంది. బ్లెండెడ్గా మంచిగా వచ్చింది ఫ్లేవర్. అండ్ నో ఐఎమ్ హ్యావింగ్ పిజ్జా. సో లెట్స్ గో. బాగుంది. ఓ ఇంకొకటి వచ్చేసింది రా మనకి. ఓకే చలో. అండ్ దిస్ ఈస్ చికెన్ స్కిల్లెట్. జ్యూసీగానే వచ్చింది. ఆ తర్వాత స్టార్టర్ అయితే పెట్టించుకున్నాను. సో జ్యూసీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది మామ. ఐఎమ్ యూజ్డ్ టు స్టార్టర్స్ అంటే డ్రైగా ఆర్ ఎల్స్ లిటిల్ బిట్ వెట్గా.
క్రీమీ స్టార్టర్స్ నాకు అంతగా నచ్చవు, బట్ దిస్ వన్ ఈజ్ పర్లేదు, చికెన్ క్వాలిటీ బాగుంది. ఇప్పుడైతే ఫైనల్లీ మొజితోస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఒక ట్రాపికల్ పీనా కొలాడా అంట, ఇంకోటేమో ఫంకీ మంకీ కూలర్ అంట. ఏం వస్తాయి ఎలా వస్తాయి నాకేం తెలీదు, బట్ చూద్దాం వచ్చిన తర్వాత. మొజితోస్, దిస్ ఈజ్ ఫంకీ మంకీ అంట మామ. 3 రంగులు ఉన్నాయి, కింద ఏదో లెమన్ వేసాడు, మధ్యలో ఏదో గ్రేపా అండ్ పైన ఆరెంజ్. షల్ ఐ మిక్స్? ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి? షల్ ఐ హ్యావ్ టు డ్రింక్ ఆరెంజ్ ఫస్ట్? ఇది మరీ దారుణంగా వచ్చింది. దిస్ ఈస్ లిటిల్ బిట్ డీసెంట్. ఎవరన్నా మా పేరెంట్స్ చూస్తే ఆరెల్స్ తెలియని వాళ్ళు చూస్తే దే విల్ థింక్ దే ఆర్ డూయింగ్ హుక్కా. ఓకే, ఇదేంటండి? పీనా కొలాడా. సో దిస్ ఈస్ పీనా కొలాడా. ఓకే, డ్రింక్ ఇండివిజువల్ పీ सकते हैं. मी हैविंग माय फर्स्ट सिप. బాగుంది, స్పైసీగా ఉన్నాయి. 2 ఫ్లేవర్లు మిక్స్ అవుతున్నాయి దీంట్లో. కాకపోతే జిమ్ అంటున్నాయి నన్ను లోపల. చాలా చల్లగా ఉంది. ఏంటి ఇది? ఫ్రూట్ పంచ్లా ఉంది ఎగ్జాక్ట్గా. ఫ్రూట్ పంచ్ ఎవరికన్నా ఐడియా ఏదో కొబ్బరి ఉంది. నాకు చాలా బాగుంది మామ. ఓకే, మీ ఇష్టం, మీరు ఏ స్టేజ్లో కన్నా స్ట్రా పెట్టి తాగొచ్చు. నేను లాస్ట్ తాగలే ఇంకా. లెమన్ లాస్ట్ది నచ్చింది. విచ్ వన్ ఈజ్ గుడ్, దట్ ఆర్ దిస్? అండ్ ఫైనల్లీ డిన్నర్ అయితే అయిపోయింది. మేమైతే ఇదైతే ఫుల్గా తాగాం. అండ్ ఇది ఒకటే కొంచెం మిగిలిపోయింది. ఓకే, కొంచెం అదే ఎక్కువ మిగిలింది. ఎందుకంటే అది తాగుతుంటే కొంచెం గొంతులో నొప్పి వస్తుంది. సో అలా అనిపించిందండి. నాకు కూడా అనిపించింది. అలా అనిపించింది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? గుడ్. ఈవెన్ దో జనాలు అంతగా లేరు రెస్టారెంట్లో, కొంచెం పీస్ఫుల్గానే ఉంది, బట్ స్టిల్ బాగుంది క్వాలిటీ. నిజంగా నాకైతే పీస్ఫుల్గా అనిపించింది. నేను ఫుడ్ ఎంజాయ్ చేసా, ఫుడ్ బాగుంది, అంబియన్స్ కూడా బాగుంది. ఫుట్ఫాల్ లేదనుకుంటున్నాం కానీ పర్లేదు. ఇప్పుడు వచ్చారు, మేమే ఎర్లీగా వచ్చినట్టున్నాం చెప్పాలంటే. అండ్ ఆల్ గుడ్. సో చలో. ఆఫ్లైన్లో మనోళ్ళు 2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశారు, వితౌట్ ఏం చెప్పకుండా కంప్లీట్ చేశారు. దట్ ఈస్ రియల్లీ గుడ్. ఇంకా నాకు తెలిసి వ్లాగ్ పోస్ట్ అయ్యే వాటికి అయిపోతుంది, 4 మిలియన్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐఎమ్ నాట్ విత్ యూ వైల్ 4 మిలియన్ అయినప్పుడు. అది స్టే దూరం. ఓకే, యాక్చువల్గా 4 మిలియన్ మేము కొంచెం లేట్గా వద్దులే, అప్పుడు వచ్చి కలుసుకోవచ్చు అనుకున్నాం. ఇంకోండి మామ. ఓకే, యూర్ వెల్కమ్. ఈ నైట్ అయితే మేమైతే ఇదేదో అడ్డుతారంట మామ, పెళ్ళిలో మధ్యలో పట్టుకుంటారు కదా, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యలో. అది కొనకుండా ఇంట్లోనే డిజైన్ చేస్తున్నారు అనమాట ఆర్టిస్ట్. సో చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చిద్దో. అండ్ ఇయే కాదు, ఇంకా దీంతో పాటు ఉంగరాలు ఆట ఆడటానికి బిందె అంట. సో ఇది కూడా డిజైన్ చేశారు ఇంట్లోనే. మొత్తం ఇవన్నీ అంటించడం కూడా నేను చూశాను. ఓకే, ఇదంతా మా అత్తయ్య గారు రెడీ చేశారు. ఇంకో ఈ నామం అండ్ ఆ తర్వాత ఈ శంకు చక్రాలు అండ్ ఈ పైన పెరల్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అండ్ ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చిన డిజైన్ మొత్తం అన్నీ సహనంగా కూర్చొని ఒక దాని తర్వాత ఒకటి అంటించారనమాట. అండ్ ఇదేమో కాళ్ళు కడిగే ప్లేట్ అంట. ఇది నాకు యాక్చువల్లీ ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. ఇది నాకైతే ఈ మధ్యలో డిజైన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా ఈ టాప్ ఉన్నది కావచ్చు, ఈ కావచ్చు, చాలా సహనంగా వేశారు. మీ నో ఆర్టిస్ట్ మామ, మనలో ఇంత కళా పోషణ లేదు, బట్ మా పెళ్ళిలో యూటిలైజ్ అయ్యే ప్రతిదీ. ఆఖరికి ఇప్పుడు చెంబు కూడా తయారు చేస్తున్నారు, నేను మీకు చూపిస్తా చూడండి. అండ్ మిగతా ప్రాసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. క్లోజప్లో లైవ్లో మా అత్తగారికి వచ్చినప్పుడు అంటిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఎలా అంటే ఒకటి రెడ్ ఒకటి గ్రీనా, మీరు డీటెయిలింగ్ చూడండి బ్రో. ఇటు పైన ఒక స్టోన్ది, ఆ పైన గోల్డ్ లేయర్, ఇక్కడేమో ఆల్టర్నేటివ్, మధ్యలో ఏమో రెడ్. ఇంకా కింద వరకు ఏమైనా ఉన్నాయండి, కింద వరకు అక్కడ వరకు వస్తాయంట. సో నౌ లెట్ us పెయింట్. ఫస్ట్ వేస్తున్నాం సార్. ఎలా అన్నా వేయచ్చా స్ట్రోక్లు? ఓకే, తర్వాత కవర్ చేసుకోండి. సింగిల్ కోటింగ్ సరిపోతుంది, డబుల్ ట్రిపులా? ఓకే, ఈ మాత్రం హింట్ ఇస్తే రెచ్చిపోతాను నేను. పావు ఇంత చిన్న బ్రష్తో ఇప్పుడు ఇదంతా నింపాలా? గైస్ నేను ఆర్టిస్ట్ అయిపోతా గైస్. నేను వాటర్ పెయింట్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను.
అదే ఆర్టిస్ట్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. టెక్తో పాటు దీన్ని కూడా కాస్త సపోర్ట్ చేయండి గైస్. టెక్లో ఒక వీడియో వచ్చింది, ఇంకా వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ స్మాల్ యూట్యూబర్. అయినా ఇప్పుడు మళ్ళీ ఎవడో కామెంట్ పెట్టకండి రా, లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు ఎత్తున్నా రైట్ హ్యాండ్తో నామాలని. ప్లీజ్ రా, నాకు వచ్చింది ఒక చేత్తోనే రా. ఓకే మమ్మ, దీనికి చాలా కోటింగ్లు నెసరీ అంట. సో మన ఆర్టిస్టిక్ విలువలతో ఇక్కడ దాకా చూసిన సభ్యులందరూ కూడా ఈ కళా ప్రదర్శనని ప్లీజ్ మెచ్చుకోండి. మిగతా ఏమనకండి, నాకు చాలా భయం. రియల్గా చాక్ పీస్తో గీసుకున్నారు, ఆ తర్వాత అవుట్లైన్, దాని లోపల పెయింట్ ఫీలింగ్ జరుగుతుంది. ఒక అరగంట కష్టపడిన తర్వాత మనకైతే దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఇలా మిగతా అన్ని కూడా 2-3 కోటింగ్లు వేస్తే ఇది మీకు ఎలా అయితే అందంగా కనబడుతుందో అవి కూడా అలాగే కనబడతాయి. నైస్, జీజీ, గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్. బాయ్ చెప్పండి. బాయ్. అంతలోపల కాళ్ళు కడిగే చెంబు కూడా రెడీ అయింది. అలాంటిది రౌండ్గా వస్తుందంట. ఈ సింగిల్ ముత్యం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతి చోట ఈ విధంగా మారుతుందంట. సో వీఆర్ గోయింగ్ టు రివీల్ ద మ్యారేజ్ థింగ్ సూన్. అది రివీల్ అయిన తర్వాత ఈ వ్లాగ్ వచ్చిద్దని అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద వర్క్స్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టాటా, గుడ్ బై గయా, బాయ్ గాయ్స్, బాయ్. చెంబులోకి వెళ్ళండి.